సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సంచలన పోస్ట్ చేశారు. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు అంటూ సునీల్ తెలిపారు. రఘురామను కూడా పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామను తొలగించాలి అంటూ సునీల్ తెలిపారు. ఇక చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్లాలి అని, ఒక్కరు సస్పెండ్ చేసి మరొకరిని పదవిలోకి కొనసాగించడం అన్యాయం అంటూ అన్నారు. రఘురామ పదవిలో ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుంది అని, రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో అప్పటి సిబిఐ అదనపు డీజీపీ సునీల్ కుమార్ అయితే సస్పెండ్ చేసింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ప్రస్తుతం ఇప్పుడు పివి సునీల్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో సంచలనంగా మారిందని చెప్పాలి. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అప్పట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో పివి సునీల్ కుమార్, ఆయన్ను అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఆయన్ను గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయం సమీపంలో అక్కడ చిత్రహింసలకు గురి చేశారు. దానికి సంబంధించి సునీల్ నాయక్ సహా మరి కొంతమంది వచ్చి ఆయన ఇబ్బందులకు గురి చేశారు అనేది అప్పట్లో ఎక్కువగా వినపడింది. రఘురామకృష్ణరాజు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది తులసిబాబు సహా మరి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత విచారించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సునీల్ కుమార్ ని సస్పెండ్ చేయడం, అలాగే సునీల్ నాయక్ వంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలే. ఇక తాజాగా దీనికి సంబంధించి సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో, తాజాగా గుంటూరు సిసిఎస్ పోలీసులు పివి సునీల్ కుమార్ ను విచారణకు పిలిచిన సందర్భంగా పలు కీలక ప్రశ్నలు కూడా ఇవన్నీ కూడా సంధించడం ఇవన్నీ జరిగాయి. ఇక ఆయనను రాష్ట్ర ప్రభుత్వం విచారణ సక్రమంగా జరిగేందుకు గాను ఆయన రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి పివి సునీల్ కుమార్ అటు కొంత కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తన సస్పెన్షన్ ను కొనసాగిస్తూ వచ్చింది. ఇటీవల కూడా మరో 6 నెలల పాటు సస్పెన్షన్ పెంచడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు అంటే తాజాగా రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏంటంటే, దీనికి అంటే సిబిఐ విచారణ ఆయనపై ఏదైతే రుణాలు తీసుకున్నారో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా మరో బ్యాంక్ నుంచి ఆయన రుణాలు తీసుకున్నారో, దానికి సంబంధించి దాదాపు 1500 నుంచి 1800 కోట్ల వరకు అక్రమాలు జరిగాయి. రాజకీయ పార్టీలకు వాటిని విరాళాలుగా ఇచ్చారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి అంటే అటు విచారణ సక్రమంగా జరగాలి అని అంటే రఘురామకృష్ణరాజును కూడా డిప్యూటీ స్పీకర్ పదవితో పాటుగా, అదేవిధంగా ఆయన ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే పదవి ఉండి నుంచి ఆయన 2024 ఎన్నికల ఎమ్మెల్యే గెలిచారు, ఆ పదవి నుంచి కూడా ఆయన పక్కన పెట్టాలి. అప్పటి వరకు కూడా విచారణ పూర్తయ్యే వరకు ఆయన పదవిలో ఉండకూడదంటూ కూడా పివి సునీల్ కుమార్ ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇద్దరికి ఒకటే న్యాయం వర్తిస్తుంది, అది అధికారి అయినా రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఒకటే తీర్పు వర్తిస్తుంది అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దానికి సంబంధించి కొన్ని పత్రికల ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆయన అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు చూసుకుంటే మరి ఇటు చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి అంటూ కూడా పివి సునీల్ తెలపడం మనమైతే క్లియర్ గా చూస్తున్నాం అక్కడ ట్వీట్ లో. ఇక్కడ ప్రస్తుతం ఒకరిని ఇలా సస్పెండ్ చేసి ఇంకొకరిని చేయకపోవడం అనేది అసలు ఈ స్టేట్మెంట్ కి కరెక్ట్ గా మీనింగ్ ఇవ్వట్లేదు అని కూడా ఇప్పుడు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి దీని గురించి ఇప్పుడు ప్రస్తుతం ఇటు ప్రభుత్వం ఏమైనా స్పందించిందంటారా? ఎందుకంటే ఇక్కడ సస్పెండ్ చేయాలని కోరారు పివి సునీల్. అంటే ఆయన జస్ట్ ట్వీట్ చేశారంటే దానికి సోషల్ మీడియా పోస్టులు ప్రభుత్వాలు అంటే అవి సహజంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన్ను సస్పెండ్ చేసి విచారిస్తున్నారు కాబట్టి ఆయనలో ఉండే కోపం ఆయనకు సహజంగా ఉంటుంది కాబట్టి ఆయన విధంగా ట్వీట్ చేశారు. అయితే రఘురామకృష్ణరాజు సస్పెండ్ చేస్తారా లేదా అని చెప్పడం మాత్రం కొంత కష్టమే. ఎందుకు అనంటే ఆయన కొంత అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఆయన బలంగానే ఉన్నారు. ఇక ఆయన ఎంత బలంగా ఉన్నారనేది ఆ కస్టడీకి సంబంధించి ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయించడం, అలాగే మరికొంతమంది కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయించడం, అరెస్ట్ చేయించడం వంటివి కూడా చేస్తూ వచ్చారు. ఇప్పటికి కొంతమందికి బెయిల్ రాక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయించగలిగినప్పుడు తనపై సస్పెన్షన్ రాకుండా అడ్డుకోగలిగే సామర్థ్యం కూడా ఆయనకు ఉండవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి అటు పివి సునీల్ కుమార్ డిమాండ్ అయితే నెరవేరకపోయినప్పటికీ కూడా ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటనేది అయితే భవిష్యత్తులోనే తెలిసే అవకాశం ఉంది. కానీ ఆయన వాదనలో కూడా ఒక రకంగా కరెక్ట్ గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పదవుల్లో ఉంటే దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసే అవకాశాలు ఉండొచ్చు. సాధారణంగా అప్పుడు జగన్ విషయంలో కూడా అటు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా ఇదే. కాబట్టి మరి దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటనే చూడాలి. థ్యాంక్ యూ వెంకట్.
ఇక ప్రస్తుతం చూసుకుంటే పివి సునీల్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పాలి. ఇక దర్యాప్తు అయితే సక్రమంగా జరగకుండా ఉండడం కోసమే నన్ను సస్పెండ్ చేశారంటూ పివి సునీల్ తెలపడం కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ రఘురామను కూడా పదవి నుంచి సస్పెండ్ చేయాలి అని పివి సునీల్ డిమాండ్ చేశారు. ఇక సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామను తొలగించాలి అంటూ పివి సునీల్ డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమనే మెసేజ్ వెళ్ళాలి అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇక ఒకరిని సస్పెండ్ చేసి మరొకరిని పదవిలో కొనసాగించడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రఘురామ పదవిలో ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుంది అని పివి సునీల్ అన్నారు. రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించారని కూడా ఆరోపణలున్నాయి. ఈ కేసులో అప్పటి సిఐడి అదనపు డీజీపీ సునీల్ కుమార్ అయితే సస్పెండ్ చేసింది.